వరలక్ష్మీదేవి వ్రతకథ. సూత మహాముని సౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు. ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలిగి వ్రతమొకటి పూర్వం శివుడు పార్వతికి చెప్పాడు. దాన్ని మీకు చెప్తాను వినండి. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయన్ని సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవు ఏంటి అన్నాడుగా పరమేశ్వరుడు ఇలా చెప్పాడు. ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతంలో శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయాలి. పార్వతీదేవి నాథ, ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి, ఏ దేవతను పూజించాలి, ఏ విధంగా చేయాలి, దీన్ని ఎవరైనా ఇంతకు ముందు చేశారా, ఆ వివరం నన్ను చెప్పండి అన్నాడుగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాని, వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను. పూర్వం మగధ దేశంలో కుండినం అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం నిండా బంగారు ప్రకారంలో బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి. అందులో చారమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దేవుడుగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులను ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతుండేది. ఇంత అనుభవంగా ఉన్న ఆ మహాప్రతిభతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలకి కళలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది. ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజిస్తే నీకు కోరిన వరాలు ఇస్తాను. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చక్రమతీదేవి కళలోని వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోకాలను జనన్యే పుణ్యమూర్తే శరణ్యే త్రిద్వంద్యే విష్ణు వక్షస్థలాలయ అని అనేక విధములుగా స్తోత్రం చేసింది. ఓ జగజనని, నీ కటాక్షము కలిగితే జనులు ధనులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలో చేసిన పూజ ఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషం చెందింది. ఆ వెంటనే మెలకు వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు. ఆపడానికి అర్థమైంది, తను కలగనలేదు. వెంటనే భర్తను ఎత్తమ్మని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది. దేవి ఆనంద ప్రకారంలో తప్పకుండా వ్రతం చేయన్నారు. చారుమతి తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజుని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజ ఉపక్రమించారు. ప్రాతకాలం లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ తేలారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో వలికారు. ఒక మంటపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు, మామిడాకుల అలంకారాలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆహ్వానం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలతో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియ దేవి సుకృత భవ సర్వద అన్న ఈ శ్లోకంతో ధ్యాన ఆవాహన షోడశ పూజ చేశారు. 9 సూత్రాలు గల తోరణి కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా స్త్రీలందరికీ గల్లు గల్లు అని శబ్దం వినపడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుని గజ్జల మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడి నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్లన్నీ స్వర్ణమయాలయ్యాయి. వాళ్ళకి రథ గజ త్వరగా వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అత్యంతలతో పూజించి 12 కుడుములు వాయనమెత్తి దక్షిణ తాంబూలములు ఇచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలో వారి ఇళ్లకు బయలుదేరారు. వారి త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చరించుకుంటూ వెళ్లారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటబట్టే మాటల చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన వాడికి దాచుకుని తన ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తనకు కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు, అలాంటి ఆమె పరిచయం కలిగి ఉన్న తామెంత భాగ్యవంతులం అని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే అలా ఎదుటి వారికి చెప్పి చేస్తే సర్వ సౌభాగ్యాలు కలిగి సుఖంగా ఉంటారు. ఈ కథను విన్న వారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు. సూత మహాముని సౌనకుడు మొదలగు వారితో ముందులారా విన్నారుగా, చారుమతి ఎదుటివారు మంచి కూడా ఎలా కోరిందో, ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరుకోకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారు.